అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులట. రేపటి నుంచి వానాకాలం సెషన్ ప్రారంభం. ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాల ప్రకటన, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ఎలక్షన్స్లో రిజర్వేషన్ల పెంపుపైన నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటనట. సో రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది. ఈ నెల 23 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర సర్కార్ పక్కా ప్లాన్తో రెడీ అయింది. పాలనలో దూకుడుగా ఉన్న రాష్ట్ర సర్కార్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ముఖ్యమైన అంశాలపైన చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. 10 నుంచి 12 రోజుల పాటు జరపబోతున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోబోతున్నారు. ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తారట. రైతు భరోసా విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ. ఏడవుతుందండి ఇది? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రికవరీ చేస్తామని అంటున్నారు. ఏది గుట్టలకి పుట్టలకి అనర్హులకి ఇచ్చారు కదా, ఎట్లా రికవరీ అవుతుంది? ఇచ్చిందే మీరే, మళ్ళీ ఆయన కోర్టుకు పోతాడు, కోర్టులో స్టే కథా వ్యవహారం, కోర్టు మీరెందుకు ఇచ్చిరా అని అంటది. ఇక బీసీ రిజర్వేషన్ల మీద చేస్తారట. ఈ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు 23% ఉన్నది, 34 23కి తగ్గించిండు కేసీఆర్, అది 18 దాకా పోయింది. మరి వీళ్ళు ఎంత పెంచుతారో చూడాలి. వీళ్ళు హామీ ఇచ్చారు 6 నెలల్లోపు కులగణన చేసి మీకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని. మీరు తక్షణమే కులగణన సరే డిలే అయ్యే అవకాశం ఉన్నా, ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతే, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోతే గ్రామాలు ఆగమైతే అంటున్నారు కదా. సరే అనుకుందాం, అందుకే మీరు ఏంది 42% రిజర్వేషన్ అమలు చేసేయండి. సరే 42% రిజర్వేషన్ అమలు జరగడానికి ఇబ్బందులు వస్తాయి, ఆడ సుప్రీంకోర్టు సీలింగ్ ఉందని మీరు ఏదో కథలు చెప్తున్నారు కదా. ఓకే, అది కూడా ఓకే అనుకుందాం. మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఈ 42% మందికి సరే పార్టీ బీఫామ్ మీద ఎలక్షన్స్ జరగపోయినా, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏమో పార్టీ సింబల్ మీద నడుస్తాయి. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఈ పదవులు కానీ సర్పంచ్లు కూడా, సర్పంచ్లు పార్టీ సింబల్ మీద జరగకపోయినా ఎవరో ఒకరు ఆ పార్టీ నుంచి పోటీ చేసే నాయకుని అయితే మీరు పెడతారు కదా ఆ ఊరిలో. గ్రామ నిర్ణయిస్తుంది కదా గ్రామంలో ఉన్న పార్టీ శాఖ. సో మీరు అక్కడ 42% బీసీలకు ఇవ్వండి. మీరు చేయగలుగుతారా ఈ పని? మరి ఇదన్నా చేస్తారా? సో ఇవన్నీ అంశాల మీద రేపటి అసెంబ్లీలో, రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ ఉండబోతున్నదట. అండ్ ఇంకొకటి, మరికొద్దిసేపట్లో